అందులో మెన్స్లో 12 టీమ్స్ ఉన్నారు, గర్ల్స్లో ఫైవ్ టీమ్స్. గర్ల్స్ మేము రౌండ్ రాబిన్ అనుకుంటున్నాం. ప్రతి టీము ప్రతి మ్యాచ్ ఒక 4 మ్యాచెస్ ఆడాలి రౌండ్ రాబిన్లో. బాయ్స్ది నాకౌట్. కానీ చాలామంది ప్లేయర్స్ రిక్వెస్ట్ చేశారు, ఎందుకంటే మేము వాళ్ళు ఓడిపోయిన టీము మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ నెక్స్ట్ ఇయరే ఉంటుంది అనేసి. ఇందులో కూడా మెన్స్లో కూడా రౌండ్ రాబిన్ పెడితే వాళ్ళ టాలెంట్ని సర్చ్ చేయొచ్చు అని కూడా మా కమిటీ డిసైడ్ చేసి మెన్స్లో కూడా రౌండ్ రాబిన్ పెట్టాలని డిసైడ్ చేశాము. ఓన్లీ థింగ్ ఇస్ ఈ టోర్నమెంట్ పెట్టిన మా మెయిన్ ఉద్దేశం అంటే టాలెంట్ సర్చ్ చేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్తో పిల్లలకి ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని దసరా హాలిడేస్లో కోచింగ్ ఇచ్చి ఇంకా సబ్ జూనియర్ నేషనల్స్, దాని తర్వాత కేడీ సింగ్ బాబు టోర్నమెంట్ ఒక డిసెంబర్లో ఒక ప్రెస్టీజియస్ టోర్నమెంట్ జరుగుతుందండి లక్నోలో. దానికి అది ఈజ్ నాట్ ఏ నేషనల్, ఆల్ మన స్టేట్ నుంచి అది పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈజ్ అ ప్రెస్టీజియస్ టోర్నమెంట్. అందులో మన పిల్లలు హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేయాలని మెయిన్ ఉద్దేశంతో ఈ స్కూల్ టోర్నమెంట్ కొంచెం జల్దీ ప్రీపోన్ చేసుకొని మేము సెప్టెంబర్ 10 నుంచి స్టార్ట్ చేసాం. అందులో థ్యాంక్స్ టు లక్ష్మణ్ అండ్ హైదరాబాద్ కలెక్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. చాలా మంచిగా జరిగింది. ఓన్లీ థింగ్ ఇస్ ఈ పిల్లలు ఈ టోర్నమెంట్లో ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాకున్న ఎక్స్పీరియన్స్తో మోస్ట్ ఆఫ్ ది 9 మంది హాకీ హైదరాబాద్లో 9 ఈ హైదరాబాద్ లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళు పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇంకా దసరా హాలిడేస్లో కోచింగ్ ఇచ్చి ఇంకా ముందు తీసుకువెళ్ళాలని మెయిన్ ఉద్దేశం అండి. నియర్లీ 12 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తుందండి. ఓన్లీ ట్విన్ సిటీస్లో ఓన్లీ 12 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తుంది. గర్ల్స్లో 5 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. మెయిన్ మోటో అన్నీ ఓన్లీ హైదరాబాద్ అండి. ఇంకా మిగతా స్కూల్స్ తీసుకోలేదు, ఎందుకంటే మాకున్న హాకీ హైదరాబాద్ బ్రాండ్ ఓన్లీ హైదరాబాద్కే ఇచ్చారు మాకు పవర్స్. ఓన్లీ హైదరాబాద్లోనే మేము వీ హ్యావ్ టు డెవలప్ హాకీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. అందుకే మేము హైదరాబాద్ స్కూల్స్ ఒక 12 టీమ్స్ని తీసుకొని ఇక్కడ నుంచి ఒక స్టేట్ అంటే మనకు ఒక అథారిటీ ఉంది, నేషనల్స్ పంపించే అథారిటీ హాకీ హైదరాబాద్కు ఉంది. ఇందులో నుంచి మనం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్, మెన్స్, ఉమెన్స్ నేషనల్స్ పంపించాలని మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ.